జగతి మేడం ఈ పేరు గుప్పెడంత మనసు సీరియల్ చూసే వాళ్ళందరికీ ఎంతో పరిచయం. ఆమె సీరియల్ నుంచి వెళ్ళిపోయినా కూడా ఆమె ఉంటేనే బాగుంటుందంటూ ఈ సీరియల్లో చాలామంది ఇచ్చేశారు. ఈ సీరియల్ ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది. ఆగస్టు 31న ఈ సీరియల్ ఎండ్ అవబోతుంది. ఈ సందర్భంగా ఆ టీం అయితే ఫేర్వెల్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి ఈ సీరియల్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. జగతి మేడం, వసుధార, రిషి ఈ ముగ్గురు మధ్య జరిగే ఏదైతే ఉంటాయో సీక్వెన్స్ ఇవి చాలా మందికి ఫేవరెట్ సీక్వెన్సెస్. జగతి మేడం ఆ సీరియల్ కాన్సెప్టే చాలా మంచి కాన్సెప్ట్ అది. ఒక విమెన్ ఎంపవర్మెంట్ కానీ, అమ్మాయిలు చదవాలి, ముందుకెళ్ళాలి, ధైర్యంగా ఉండాలి, అలాంటివి చూపించేలా ఒక సీరియల్, ఒక ఫ్యామిలీ బాండింగ్ కానీ ఎక్కడ దాంట్లో చెడ్డది అది ఏమి ఉండదు దాంట్లో. సో ఇట్స్ అ వెరీ గుడ్ సీరియల్. అందుకే నేను ఒప్పుకున్నాను. నాకు అది అప్పుడే ఛాలెంజింగ్గా ఉన్నా కూడా ఇట్స్ చాలా నా ఏజ్కి మించిన క్యారెక్టర్ అని. సో ఆ ఛాలెంజ్తోనే ఒప్పుకున్నాను. సో మంచిగా చేయడం నాకు తెలిసిన మట్టికి నా వరకు నేను ఒక 100% నా ఇచ్చాను ఆ క్యారెక్టర్కి. 200% ఇచ్చారు. చాలా మంది మీ క్యారెక్టర్ ఫిదా అయిపోయారు. యా అంటే క్యారెక్టర్ దాన్ని తీసిన విధానం అలా ఉంది, బిల్డ్ చేసిన క్రియేట్ చేసిన విధానం అలా ఉంది. సో ఇట్స్ నైస్ క్యారెక్టర్. ఇక అవి అయిపోయింది. 1000 పైగా ఎపిసోడ్స్ రన్ అయినాయి. ఇట్స్ హ్యూజ్ సక్సెస్. సో అందరికీ మంచిదైంది ఆ సీరియల్ వల్ల. నేను చాలా దగ్గర అయ్యాను ఆంధ్ర వ్యూవర్స్కి. సో ఎవ్రీవన్ చాలా మంచిగా నన్ను ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇలాగే ఉండలేం. బీయింగ్ అన్ యాక్టర్స్ ఎవ్రీ డే బ్రెడ్ అండ్ బటర్ మాకు దీనివల్లే ఉంటుంది కాబట్టి మనం ఒకటే నమ్ముకుని ఉండలేము. బీయింగ్ అన్ యాక్టర్స్ వెన్ ఐ హ్యావ్ కెపాసిటీ టు వర్క్, సో ఐ హ్యావ్ టు మూవ్ అహెడ్. ఒక టైం తర్వాత ఇప్పుడు ఒక సీరియల్ అయిపోయింది, ఇప్పుడు అందరూ ఇంకొక ఛాన్స్ రావాలి వాళ్ళకి. ఇలా లేదంటే మొనాటనస్ ఉంటుంది. ప్రొడక్షన్కి కూడా ఇంకొక ప్రొడక్షన్ ఓపెన్ అవుద్ది, చాలామందికి వర్క్ ఉంటుంది. సో ఇట్స్ ప్రాసెస్. ఈ సీరియల్ అంటేనే అలా. ఈ సీరియల్ ఎండ్ అవుతుందని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? నాకు 1.5 year బ్యాకే నాకు ఆ బాధ ఉంది. అంటే ఇట్స్ లైక్ ఇయర్స్ టుగెదర్ వర్క్ చేసాం కదా, ఆ బాండింగ్ ఉంటుంది అందరితో పాటు, టెక్నీషియన్స్తో పాటు, ఆ క్యారెక్టర్తో పాటు ఒక బాండింగ్ ఉంటుంది. సో అవన్నీ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఐఎమ్ యూస్ టు ఇట్. సో నౌ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అంటే అందరూ కలుస్తున్నాం, లాస్ట్ ఒక గెట్ టుగెదర్లా ఉంటుంది అని ఈ షోకి ఒప్పుకొని వచ్చాను. సీరియల్ చేస్తున్నంతసేపు మీరు బాగా ఎమోషనల్ అయిన సీన్ ఏదైనా ఒకటి ఉందా? ఎన్నో సార్ నేను ఎక్కడ నేను గ్లిజర్, అంటే అందరికి తెలుసు నాతో వర్క్ చేసిన వాళ్ళకి, నేను ఎక్కడ గ్లిజరిన్ యూజ్ చేసి ఏడ్చిన సీన్సే లేవు. మ్యాక్సిమం 99% నేను గ్లిజరిన్ యూజ్ చేయను. సో ఇట్ వాజ్ ఆల్ రియల్ ఎమోషన్స్. ఒకసారి ఆ క్యారెక్టర్ని మనం తీసుకున్న తర్వాత టుమారో ఎనీ క్యారెక్టర్ నేను అది లోపలికి వెళ్ళిపోతాను. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అందుకే మీకు అది న్యాచురల్గా అనిపించింది. మీ ఫేవరెట్ క్యారెక్టర్ రిషినా, వసుధారనా? నాకు అందరూ ఫేవరెట్. బికాజ్ రిషి ఆయన క్యారెక్టర్లో ఆయనకి ఎలా కావాలో అలా నటించాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు హిజ్ రెస్పాన్సిబిలిటీ, హీ వాజ్ వెరీ రెస్పాన్సిబుల్. సో వసుధార కూడా అంతే. షీ వాజ్ వెరీ రెస్పాన్సిబుల్ గర్ల్. అండ్ చదవాలని ఏమొచ్చినా, అంటే ఇప్పుడు చిన్న దానికి ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన అమ్మాయిలు వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు పిల్లలు. సో ఇంకేదో లైఫ్ అయిపోయిందని ఇంకేదో చేసుకుంటారు, లవ్లో పడి ఇంకేదో లైఫ్ పాడు చేసుకుంటారు. అలా కాకుండా మనం లైఫ్లో నిలబడాలి, ఒక ఎయిమ్ అనేది ఉండాలి. చదివిన తర్వాత ఎందుకు చదివిస్తారు ఇంట్లో పేరెంట్స్ అంటే, మన మంచి దారిలో వెళ్తున్నప్పుడు కొంచెం కష్టాలు వచ్చినా కానీ మనకు ఒక్క రోజు సక్సెస్ ఉంటుంది. సో అది ఈ సీరియల్లో మీ ఏజ్కి మించిన క్యారెక్టర్ చేశారు. దాని నుంచి సినిమాల్లోకి వచ్చారు. మీరు ఇప్పుడు సినిమాల్లో చాలా ప్రట్టిగా కనిపిస్తున్నారు. ఆ ఫార్మేషన్ చేయడానికి ఎలాంటి ఛాలెంజ్ తీసుకున్నారు మీరు? ఛాలెంజెస్ అండి, ఇట్స్ నాట్ ఈజీ. అంటే నేను సీరియల్ చేస్తున్నప్పుడు 3 states తిరిగేదాన్ని, కన్నడ, తమిళ్ అండ్ తెలుగు. సో నాకు వర్కౌట్ మీద కానీ నా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టమయ్యేది, నిద్ర ఉండేది కాదు. సో దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్, లైఫ్ కూడా చేంజ్ అయింది కాబట్టి, సో ఐ హ్యావ్ డిసైడెడ్ దీని తర్వాత చాలా ఇంకా ఇంత హార్డ్ వర్క్ అవసరం లేదు. ఐ వాంట్ టు మోర్ సక్సెస్ ఇన్ మూవీస్. సో లెట్స్ సీ, నేను ట్రై చేస్తున్నాను, చూద్దాం. మాస్టర్ పీస్లో మీది చాలా కీలకమైన రోలు. ఆ సినిమా గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మొన్న టీజర్ రిలీజ్ అప్పుడు కూడా చాలామంది టీజర్ బాగుందని ఇచ్చేశారు. ఆ సినిమా ఎప్పుడు రాబోతుంది? దాంట్లో మీ క్యారెక్టర్ మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? 90% షూట్ అయితే ఫినిష్ అయ్యిందండి. ఇంకొక 10% ఫైట్ సీన్ పెండింగ్ ఉంది. బికాస్ ఇట్స్ అ హ్యూజ్ సెటప్ అది. సో దానికి కొంచెం టైం పడుతుంది. మూవీ వైజ్, డబ్బింగ్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఎడిటింగ్ అయిపోయింది. సో ఓన్లీ ఫైట్ పోర్షన్ మాత్రమే. అది చాలా గెటప్ సెటప్లు చాలా ఉన్నాయి, దానికి ఆ ప్రిపరేషన్ చాలా ఉన్నాయి. సో దానికి జరుగుతుంది వర్క్ ఆల్రెడీ.
సో అది అయిపోతే దెన్ సీజీకి మీకు తెలిసిందే కదా, విఎఫ్ఎక్స్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అది అయిపోతే ఐ థింక్ మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండ్ లేదా 2025కి అయితే పక్కా. ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? డ్రీమ్ క్యారెక్టర్స్ అన్ని కొన్ని ఉంటాయి కదా, ఎలాంటి క్యారెక్టర్స్? లేదండి, ఎనీథింగ్ విచ్ కమ్స్ టు మీ, నేను అది మంచిగా చేయాలనుకుంటాను. ఐ వాంట్ టు గివ్ మై 100% అని అనుకుంటాను. ఐ షుడ్ లుక్ గుడ్ ఆన్ దాట్. ఆ క్యారెక్టర్కి మంచిగా సెట్ అవ్వాలి, మంచిగా కనిపించాలి అనుకుంటాను. ఇప్పుడు జగతికి కూడా నేను ఆ టైంలో ఆ హెయిర్ కానీ ఆ బ్లౌజెస్ కానీ నేనే డిజైన్ చేసుకుంది, బికాజ్ ఐ షుడ్ లుక్ యాప్ట్ ఫర్ దట్ రోల్ అని. సో దట్ వాజ్ మై డిజైన్. సో ఎవరు నాకు చెప్పలేదు ఇలా వేసుకోండి అలా వేసుకోండి, హెయిర్ ఇలా కట్టండి. ఆ క్యారెక్టర్ కనిపించాలి కదా. ఐ కాంట్ లుక్ లైక్ ఏ యంగ్ గర్ల్, కాలేజ్ గోయింగ్ గర్ల్ లా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలో ఆయనకి పాడే అవకాశం ఇచ్చారు. అలా మీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అందులో సినిమాలో అవకాశాలు ఉంటాయి. పూర్వ చెప్పారు ఆల్రెడీ, ఆయనకి ఖచ్చితంగా ఆయన ఒకసారి మాట ఇస్తే డెఫినెట్లీ హిల్ డూ ఇట్. మేబీ మన ప్రొడక్షన్ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఏదైనా ప్రొడక్షన్ ముందుకెళ్తే సో డెఫినెట్లీ విల్ కాస్ట్. గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అవబోతుంది ఈ మంత్ 31న. ఫేర్వెల్ చేసుకుంటున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం అందరినీ కలవబోతున్నారు. ఎలా ఉంది? ఇట్స్ ఎక్సైట్మెంట్. ఆఫ్టర్ 1.5 year అందరినీ కలుస్తున్నాను. సో చాలా రోజులు బాండింగ్ కదా అది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్, మీట్ దెమ్. సో నైస్. అంటే స్టార్ మాకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచిగా మమ్మల్ని ఆదరించి ఇన్ని సంవత్సరాలు బాగా చూసుకున్నారు. అండ్ సో ఇలాంటి అంటే ఇట్స్ అ హౌస్ ఫర్ చాలామంది యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఎవ్రీబడి. ఒక ఏమంటారు ప్లాట్ఫామ్. ఆల్ ది బెస్ట్. మీ సినిమాలన్నీ సక్సెస్ అవ్వాలి.